నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు. దేశంలో విద్యా సామాజిక సమానత్వానికి ఆద్యులు జ్యోతిబా పూలే. బీసీల సంక్షేమం మరియు అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుంది. ఎమ్మెల్యే యార్లగడ్డ. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన కృషి ఎనలేదని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు మరియు బీసీ నేతలు పాల్గొని పూలేకు నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిస్తూ ఈ స్థాయిలో సేవ చేసే అవకాశం తనకు గర్వకారణమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పూలే జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి, రిజర్వేషన్ల అమలుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన కృషిని ఆమె స్మరించుకున్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే సంకల్పంతో బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి రెడ్డి, రత్నకుమారి, సత్యనారాయణ, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తదితరులు హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాధినేత మన ప్రధానమంత్రి గారు అనేక పత్రికల్లో, దాదాపు దేశంలో ఉన్న అన్ని భాషల్లో అన్ని పత్రికలకి ఆర్టికల్ రాశారు. మహాత్మా జ్యోతిబా పూలే గారి జీవితం గురించి, వారు ఈ సమాజానికి చేసిన సేవల గురించి, ముఖ్యంగా ఆనాడు ఎన్నో అడ్డంకులు, ఆటంకాల మధ్య, ఎన్నో అసమానతలు, అవమానాల మధ్య, వ్యతిరేకత, ప్రతికూలతల మధ్య కూడా బీసీల సాధికారణ కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ దేశం చూసిన సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యుడిగా మహాత్మా జ్యోతిబా పూలేని వారు అభివర్ణించారు. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన చరిత్రలో ఒక గతంలాగా మిగిలిపోవాలి. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి రాష్ట్ర స్థాయి 200వ జయంతి ఉత్సవానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు, సభా అధ్యక్షులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, అదేవిధంగా మనందరికీ పెద్దలు, మరి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను సైతం తెలుగు రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి మనమందరినీ ఏకతాటిపై నడిపిన మన మంత్రివర్యులు, మరి మన పెద్దలు అచ్చెన్నాయుడు సార్ గారికి, అదేవిధంగా మరి మన ఇందాకే చెప్పారు బందర్ లడ్డు అన్నారు, మరి అధికారం లేనప్పుడు మరి బీసీల కోసం ఒక వింగ్ ఏర్పాటు చేసి జైహో బీసీ కార్యక్రమాలు అంటూ మన బీసీలందరినీ ఏకం చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఈ తెలుగు రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పి ఏకదాటిపై నడిపినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే చాలామంది మాట్లాడారు. ఒక సంఘ సంస్కర్త. ఈ దేశంలో కుల వివక్షత ఉండకూడదు. ఈరోజు మనందరం చదువు గురించి మాట్లాడుతున్నాం. దాదాపు 100 సంవత్సరాల క్రితమే చదువుంటే సమాజంలో రాణిస్తారని చెప్పి ఆ రోజే చదువు గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి మన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో చూస్తే బలహీన వర్గాలు దాదాపుగా 60-70% మంది ఉన్నాం. మనందరం సంఘటితంగా ఉండాలి. మనందరం ఈ సమాజంలో
ఒక దారిని ప్రతి ఒక్కరికి చూపించవలసిన ఏర్పాటు చేసిన గౌరవ బీసీ సంక్షేమ శాఖ మాచులు సబిత గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మరి బీసీ సంక్షేమ శాఖలో కూడా నేను 14-19 చేసిన తర్వాత అచ్చెన్నాయుడు గారు కూడా చేసి బీసీలకి మరి ఉత్తరాంధ్రలో ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే పెద్దలు గౌరవనీయులు మరి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వారు కూడా రావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే వర్ల కుమార్ రాజా గారు, అలాగే శంకర్రావు గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా వివిధ కార్పొరేషన్ ఈ వర్గాలకి ఈ ప్రభుత్వంలో ఎంత గౌరవం ఉందో తెలియజేస్తున్నటువంటి సందర్భం జ్యోతిబాబా పూలే గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే మరి జ్యోతిబాబా పూలే చిత్రపటానికి నివాళులర్పించి ఆయన ఈ జాతి కోసం చేసినటువంటి సేవల్ని, బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి కార్యక్రమాలని ఒక్కసారి జాతికి పునరంకితం చేస్తూ ఆయన ఈ జాతి కోసం చేసిన సేవల్ని ఒక్కసారి మననం చేసుకునే విధంగా భవిష్యత్ తరాలకి. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుచ్చైంది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ముందుకు సాగుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ తెలిపారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి అణగారిన వర్గాలను విద్యావంతులను చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్మా పూలే త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, సంఘ ప్రతినిధుల కృష్ణమోహన్, క్షీరం మల్లేశ్వరరావు తదితరులు పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిమ్న వర్గాల తరపున పూలే పోరాటం చేశారన్నారు. విద్య ద్వారానే వారు చైతన్యవంతులు కాగలరని గుర్తించి విద్యను అందించారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ కళాక్షేత్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఆనాడు మరి నిమ్న వర్గాల తరపున మొట్టమొదటగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆనాడు మరి ఈ యొక్క నిమ్న వర్గాలు చదువుకోని పరిస్థితుల్లో చదువుకొని ఈ వర్గాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి అనేక మంది మరి టీచర్లు కూడా ఆయన్ని చదువు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి సందర్భం మరోసారి మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన త్యాగాలని భవిష్యత్ తరాలకు కూడా మనమంతా అందించి ఆయన పూలే గారి ఆశయ సాధనకి మనమంతా బీసీలంతా కృషి చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మేమంతా ఆయన బాటలో నడుస్తూ పూలే గారి ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రం తరపున మేమంతా ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు మహాత్మా పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈరోజు వారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహానికి పూలమాల వేసి మా అధ్యక్షులు వారు లాగా వెంగళరావు గారు, అలాగే మా స్టేట్ అధ్యక్షులు వారు ఆవుల నరసింహరావు గారు,
సిటీ మొత్తం కమిటీ అంతా, స్టేట్ కమిటీ అంతా ఈరోజు కార్యక్రమానికి మేము అందరూ వచ్చామండి. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి అందరం గణాలు అన్ని గవర్నమెంట్లు ఉన్న గవర్నమెంట్ కూడా అందరూ అన్ని పార్టీల వారు వచ్చి పూలమాల వేస్తున్నారు. సామాజిక పరివర్తన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విద్య ద్వారానే చైతన్యం సాధ్యమని గ్రహించి మహిళా విద్య కోసం అవిశ్రాంత పోరాటం సాగించారని వివరించారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలని స్ఫూర్తిని కలిగించిన ఘనత పూలేదేనన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూలే ఆశయాలను ఆచరణలో అమలు చేయిస్తున్నామన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకున్న ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఆయన విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించారు. పుష్పమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక పరివర్తనకు స్ఫూర్తి ప్రదాత అని కీర్తించారు. అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. విద్య ద్వారానే ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించవచ్చునని గ్రహించి తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. అమర్ రహే జ్యోతిరావు పూలే జీ, అమర్ రహే. సాధిద్దాం సాధిద్దాం జ్యోతిరావు పూలే గారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. భారత్ మాతాకి జై. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ దేశంలో ఉన్నటువంటి కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమంతా కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సామాజిక పరివర్తన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మాట్లాడుతున్న సందర్భంలో స్వాతంత్ర ఉద్యమం అంటే తెలియని రోజుల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ వారు విజయవాడ సమీపంలోని పెనమలూరులో ప్రతిష్టాత్మకమైన త్రయంబక్ ఓక్ స్పేస్ 2 ప్రాజెక్టు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆర్ట్నగర్లోని సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ దోనెపూడి దుర్గాప్రసాద్ గత 25 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవంతో గత సంవత్సరం నుంచి చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ విజయవంతంగా తమ సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లతో పాటు ప్రత్యేకంగా ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇప్పటికే చేపట్టిన ఫేజ్ 1 డెవలప్మెంట్ పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రతాప్ కుమార్, సంస్థ సిబ్బంది, మార్కెటింగ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొడాల నాగేశ్వరరావు అండి. నేను చతుర్భుజ కంపెనీకి ఎండీనండి. ఈరోజు మనం పెనమలూరులో త్రయంబక్ ఓక్స్ అని సెకండ్ ఫేజ్ రిలీజ్ చేస్తున్నామండి. 15 ఎకరాల్లో ఆల్రెడీ 10 ఎకరాల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. దాని డెవలప్మెంట్ కూడా అయిపోయిందండి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఫేజ్ 2లో మన ఇండిపెండెంట్ హౌసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనే ప్రైస్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఇవ్వాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ అండి. ఆ విధంగా ముందుకెళ్తున్నాము. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అని మా CEO గారు హనుమాన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు జై హనుమాన్. నేను చతుర్భుజ ప్రాపర్టీకి CEOగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. చతుర్భుజ ప్రాపర్టీస్ ఇప్పటికీ 4 వెంచర్లు వేసి ఇది 5వ వెంచర్కి ముందుకు వచ్చాం. ఇలాగే
నలుమూలల 4 దిక్కులా కూడా మంచి మెగా ప్రాజెక్టులు అందించడానికి చంద్రభుజ ప్రాపర్టీస్ ముందుకు వస్తూ ఉంది. రాబోయే వెంచర్స్ అన్నీ కూడా మెగా వెంచర్సే. మనకి ఫస్ట్ ఏంటంటే క్వాలిటీగా డెవలప్మెంట్ చేయడము, క్లియర్ డాక్యుమెంట్స్ అనేది ఉండటము, అట్లాగే ఏ ఒక్క కస్టమర్ని కూడా ఇబ్బంది పడకుండా సంతోషంగా చూసే బాధ్యతగా మేము ముందుకు సాగుతూ ఉన్నాము. మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా మా వెంక చూస్తూ ఉన్నారు. మేము ఇంకా కూడా ముందుకు సాగడానికి చాలా ప్రణాళికలు అందరు రచించు ఉన్నాము. ఇప్పుడు పెనమలూరు ఫేజ్ 2లో 183 గజాలు కానీ, ఇంకా ఈస్ట్ వెస్ట్కి సంబంధించినటువంటి హౌసింగ్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా పెనమలూరు ప్రాజెక్టులో మేము ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది ఫేజ్ 2, అలాగే ఫేజ్ 3 కూడా మేము పెనమలూరు ప్రాజెక్టులో ఇవ్వగలుగుతాము. ముందు పెద్ద వెంచర్స్ కూడా ఇస్తామని, అందుబాటు ధరలో మంచి డెవలప్మెంట్తో విజయవాడ ప్రజానీకానికి అందరికీ కూడా మేము అందిస్తామని వాగ్దానం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ మనంతా కూడా సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే. ఆల్రెడీ కొంత పార్టీకి సిఆర్డీఏ లేఅవుట్ పర్మిషన్ ఆల్రెడీ వచ్చి ఉంది. మిగిలిన కొంత భాగానికి టెంపరీ లేఅవుట్ పర్మిషన్ వచ్చి ఉంది. సిఆర్డీఏ నామ్స్ ప్రకారమే కాకుండా దానికంటే కూడా ఇంకా ఎక్కువ క్వాలిటీగా, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. హౌసింగ్ ప్రాజెక్టు కూడా మేము G+1 కానీ, గ్రౌండ్ కానీ ఇలా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. వెంచర్ కాస్ట్ 28,999 రూపాయలుగా మన గజాన్ని. అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పలువురు వైసీపీ నేతలు ప్రస్తుతించారు. మహాత్మా పూలే అడుగుచాడల్లో విద్యాభివృద్ధికి, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవాన్ని చెప్పుకునే చంద్రబాబు విద్యా, సామాజిక న్యాయం విషయంలో జగన్తో పోటీ పడగలరా అని వారు ఛాలెంజ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఆయన విగ్రహానికి వైసీపీ ఎన్టీఆర్ జిల్లా నేతలు ఘన నివాళులర్పించారు. దేవినేని అవినాష్ సారథ్యంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, షేక్ ఆసిఫ్ తదితరులు పూలే విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర వారి యొక్క విగ్రహాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రులు జోగి రమేష్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మేయర్ గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనందరం కూడా ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కనుక ఏదైతే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు చదువుకు పెద్దపీటేస్తూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పిన పెద్దలు మాజీ మంత్రివర్యులు రమేష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మేయర్ గారు, ఆసిఫ్ గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానం కావాలి, అందరూ విద్యను అభ్యసించాలి అని అనేక సంస్కరణలకి మూల పురుషుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన లక్ష్యాలు కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఎందుకంటున్నామంటే చంద్రబాబు గారి క్యాబినెట్లో 8 మంది బీసీలు ఉంటే వైఎస్ జగన్ గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మార్తా సీను నేతృత్వంలో ఈ రోజున ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం అహర్నిశలో పాటుపడ్డ పూలే గారి ఆశయాలను ఉచిత విద్య, ఉచిత వైద్యం, మహిళలకు చదువు, వితంతువులకి శరణాలయాలు, బాలికలకు ఉన్నత విద్య, పూలే గారి సతీమణి అహర్నిశలో పాటుపడ్డ బాటని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆచరణల్ని తూచా తప్పకుండా అమలు చేసిన మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రి. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
తుమ్మలపల్లి క్షేత్రం దగ్గర ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, ఇంకా పార్టీ నాయకులు పెద్దలు అందరూ ఈరోజు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 18th సెంచరీలోనే ఏ రకమైన ఆలోచన చేశారు జ్యోతిరావు గారు పూలే అని అన్నది ఈరోజు మహిళలుగా మేము ఈరోజు స్వతంత్రంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కళాక్షేత్రం దగ్గర ఉన్న విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలంటే వెన్నెముక అని చెప్పి తెలియజేసి బీసీలకి ఉన్నత స్థానాన్ని ఏర్పాటు చేసిన, అలాగే ఉన్నత స్థానాల్లో ఏర్పాటు చేసి ఆయన క్యాబినెట్లో బీసీలకి ఉన్నత స్థానాన్ని కల్పించిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు సమాజంలో సమానత్వం, విద్య, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. శనివారం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 శతాబ్దాల క్రితమే పూలే సమానత్వం, విద్య కోసం పోరాడారని, ఆయన ఆశయాలు నేటికి సమాజానికి మార్గదర్శకమని అన్నారు. పూలే చూపిన దారిలోనే సాగుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే రాష్ట్రంలో బీసీలకు నిజమైన రాజ్యాధికారం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, కూటమి నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, మోదుగుమూడి సత్యనారాయణ, జొన్నలగడ్డ సుధాకర్, కంబంపాటి లక్ష్మీ నరసమ్మ, బోడపాటి రవి, మల్లారెడ్డి కిషోర్, జాస్తి శ్రీధర్, తుల్లిమిల్లి ఝాన్సీ, పాలడుగు వెంకట వరప్రసాద్, జాస్తి మురళి, కానూరు శేషుమాధవి, చిమట రవివర్మ, అన్నే హరికృష్ణ, మండాది వీరేంద్ర, బుస్సె నాగప్రసాద్, కొసరాజ్ సాయిరాం, వలివేటి కిషోర్, మద్దినేని వెంకటేశ్వరరావు, తిరువీధి నరేష్, బుస్సె సరిత, జాస్తి రేణుక, అన్నే ధనలక్ష్మి, కాగితాల నాగరాజు, మణిమాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు గన్నవరం పార్టీ ఆఫీసులో 2 శతాబ్దాల క్రితం ఇదే రోజున జన్మించిన జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన జీవితకాలం అంతా సమానత్వం కోసం, విద్య కోసం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని దారపోసిన పరిస్థితి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజుకి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు స్థాపించక ముందు వరకు బీసీలకి ఈ రాష్ట్రంలో ఏదో కొద్ది సీట్లు పరిమితమైన బీసీ బౌద్ధ లచ్చన్ గారు లాంటి నాయకులు అంతకుముందు నుంచి ఉన్నా, జనతా పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న బీసీలకు రాజ్యాధికారం లేని పరిస్థితి. మండలం దగ్గర నుంచి లోకల్ బాడీలో రిజర్వేషన్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి అసలు అంతకుముందు 4 కుటుంబాలనే రాచక్రీడని, లేదా ఓన్లీ పెత్తందారీ వ్యవస్థ అమలైన తర్వాత రాచరికం అంతరించిపోయేటప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన కొత్తలో రాజులందరూ మంత్రులైన పరిస్థితి. అది గ్వాలియర్ రాజు అయినా, మైసూరు రాజు అయినా, చలపల్లి రాజు అయినా, ఏ రాజు అయినా, ఏ దేశం, ఏ రాష్ట్రంలో అయినా, ఏ సంస్థలో అయినా. కానీ అలాంటి పరిస్థితుల నుంచి రాజకీయం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలు కొన్ని వర్గాలకే పరిమితమైపోయినప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు ఈ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇన్ని రాజ్యాంగమైన పదవులు దక్కని పరిస్థితి. సరే, ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వాళ్ళు వాళ్ళకి రాజ్యాధికారం కట్టబెట్టింది మాత్రం మహానుభావుడు ఎన్టీఆర్. అలాగే జ్యోతిరావు పూలే గారిని మరోసారి స్మరిస్తూ ఆయన ఈనాటికి ఈ రోజు 2 శతాబ్దాల క్రితం ఇదే రోజు జన్మించిన మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. శనివారం ఉదయం సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ బీసీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో పూలే 200వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు, మహనీయుడు జ్యోతిరావు పూలే గారి
200వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వం ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఇవాళ జ్యోతిరావు పూలే గారి గురించి భవిష్యత్ తరాలు కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదగాలని చెప్పి ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే చేసినటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి అన్ని రకాలుగా కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధనలతో ఆశయాలు అనుగుణంగా ముందుకెళ్ళటం వల్ల బీసీల హక్కులు రక్షించబడినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టింది మొట్టమొదట తెలుగుదేశం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెట్టినాక బీసీలకు అన్ని రకాలుగా కూడా. ఏప్రిల్ 12వ తేదీన విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ జరగబోతున్నాయని, మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని తాము ముందుకు వెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికల అధ్యక్ష కార్యదర్శి అభ్యర్థులు పి సాయి కిరణ్, కందుకూరి మోహన్ తెలిపారు. సింహం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ విశ్వ బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి అభ్యర్థులు పి సాయి కిరణ్, కందుకూరి మోహన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మేనిఫెస్టో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నాగభూషణం, విజయవాడ అధ్యక్షులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి, కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు, విద్యాధరపురం అధ్యక్షులు రీసు పురుషోత్తమాచారి, ఎదురవాడ వీరబ్రహ్మం, పంచవృత్తులు అధ్యక్షులు విబి భాస్కర్ బాబు, తుంపాల వరప్రసాద్, తాళ భక్తుల వాసవి, కన్నిత వాసు, సున్నపు బ్రహ్మరాంబ, తూర్పాటి శంకర్, గానాల శివ, రామోజీ శివ, పెదపోలు బ్రహ్మం, కేబి చారి తదితరులు పాల్గొన్నారు. నాగభూషణం, స్టేట్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే 200వ జయంతి శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అనంతపురంలో 1999 ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన వ్యక్తిని నేను. అప్పటి నుంచి నిరంతరాయంగా మళ్ళా రాష్ట్రంలోనూ దేశంలోనూ అన్ని చోట్ల విగ్రహాలు పెట్టి జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించవలసిందిగా గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ జయంతిని వర్ధంతిని జరుపుకుంటున్నాము. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు. ఈరోజు జ్యోతిబాయ్ పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చారు మా విశ్వబ్రాహ్మణులందరూ. అలాగే విశ్వబ్రాహ్మణుల తరపున ఈరోజు జ్యోతిబాయ్ పూలే గారికి మేము జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. అయితే వీరు సంఘంలో ఉన్న బలహీన వర్గాల వారిని ముందుకు తీసుకురావడానికి కానీ, ప్రతి వాళ్ళకి చదువు ఉండాలని, చదువుకి ముందుండాలని కానీ ఎంతో పోరాటాలు చేసి సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు తాటికొండ రంగబాబు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి మాజీ ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున మరి సోదరుడు సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి కార్యక్రమంలో పాల్గొనటం, దానికి గాను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుల పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాల పట్ల, బలహీన వర్గాల కోసం ఏదైతే అంటరానితనం మీద, అస్పృశ్యత మీద, అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయి కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘానికి అధికార ప్రతినిధిగా ఉన్నాను.
అట్లాగే చేతివృత్తులు చేసుకునే రాష్ట్ర స్వర్ణకార సంఘం దానికి కూడా అధికార ప్రతినిధిగా ఉన్నాను. తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షులుగా కూడా ఉన్నాను. మరి ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఆయనకి జయంతి పలకడానికి వచ్చిన సందర్భంగా మరి ఆయనకి ఘనంగా జయంతి అవించడం జరిగింది. అలాగే రేపు జరగబోయే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నేను పోటీ చేస్తున్నాను. మా ప్రధాన కార్యదర్శి విసనపేట నుంచి ప్రధాన కార్యదర్శి కందుకూరు మోహన్ గౌడ్ కూడా పోటీ చేస్తున్నారు. కావున ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు. దేశంలో విద్యా సామాజిక సమానత్వానికి ఆద్యులు జ్యోతిబా పూలే. బీసీల సంక్షేమం మరియు అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుంది. ఎమ్మెల్యే యార్లగడ్డ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.